ఇప్పుడు నేను ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. మనం ల్యాబ్ లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ని ఎలా డిటర్మైన్ చేయాలి, హౌ టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గివెన్ సాలిడ్, ఇచ్చిన సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని మనం ఎలా డిటర్మైన్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు డిటర్మైన్ specific heat of a solid experimentally. Specific heat of a solid అనేది మనకు ఎక్స్పెరిమెంటల్ గా ల్యాబ్ లో ఎలా డిటర్మైన్ చేయాలి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో మనము దీనికోసము ఏంటి అని అంటే లెడ్, మీకు కెమిస్ట్రీలో చాలా కెమికల్ సబ్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకనొక ఎలిమెంట్ వచ్చేసి ఏంటి అంటే LEAD, లెడ్. దాని సింబల్ వచ్చేసి PB. ఓకే, సో ఈ లెడ్ యొక్క మనము లెడ్ అనేది సాలిడ్, ఈ లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని ఎలా కనుక్కుంటాము అనేది చెప్పబోతున్నాను. సో ఇలా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ లెడ్ అనే సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని కనుక్కునే దానికోసము ఏంటి అనంటే, నేను ఏమేం కావాలి ల్యాబ్ లో, నాకు ఫస్ట్ కావాల్సిన వస్తువులు ఏమేమి అనంటే, ఒకటి క్యాలరీమీటర్ అనేది కావాలి. ఈ క్యాలరీమీటర్ అంటే ఏంటి అనేది నేను చెప్తా. క్యాలరీమీటర్ కావాలి, అలాగే థర్మోమీటర్ కావాలి. దాని తర్వాత స్టీమ్ జనరేటర్ అనేది కావాలి. సో మనకు మెయిన్ గా ఏదైనా ఒక సాలిడ్ తీసుకుంటే ఆ సాలిడ్ యొక్క మనం ఏమంటాము, స్పెసిఫిక్ హీట్ ని డిటర్మైన్ చేయడానికి కొన్ని వస్తువులు కావాలి. అవి ఏమేమి అనంటే క్యాలరీమీటర్, థర్మోమీటర్, స్టీమ్ జనరేటర్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ కావాలి. అలాగే లెడ్ షాట్స్. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఆడిన అప్పుడు వస్తుంది, మళ్ళీ సార్ వెళ్ళిపోయిండు. సార్ వినపడటం లేదు సార్.
వాట్ ఈస్ క్యాలరీమీటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే థర్మోమీటర్ ఎందుకు అనేది అందరూ తెలుసు. టు నో ది టు డిటర్మైన్ ది టెంపరేచర్ ఎంత అని తెలుసుకునే దానికి. దాని తర్వాత మనకు స్టీమ్ జనరేటర్ అంటే ఏంటి? స్టీమ్ ని తయారు చేసేది. అంటే స్టీమ్ అంటే ఏంటి? నీటి ఆవిరి. సో మనం ఒక కంటైనర్ లో వాటర్ తీసుకుంటే దాన్ని కింద నుంచి వేడి చేస్తూ ఉంటే దాంట్లోంచి స్టీమ్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం స్టీమ్ జనరేటర్ అని అంటాం. ఓకే, నీటి ఆవిరిని తయారు చేసేటటువంటి ఒక సెటప్ ని స్టీమ్ జనరేటర్ అని అంటాం. తర్వాత ఫిజికల్ బ్యాలెన్స్ అంటే మనకు ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ కాకుండా మనము తక్కడి అనమాట, ఎంత బరువు ఉంది అని తెలుసుకునే దానికి. తర్వాత మనము దేని యొక్క స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలనుకుంటున్నాం? లెడ్ షార్ట్స్ యొక్క. కాబట్టి ఈ లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కనుక్కునే దానికోసము లెడ్ షార్ట్స్ కావాలి కాబట్టి ఆ లెడ్ షార్ట్స్ ని తీసుకుంటున్నాను. వీటన్నిటిని తీసుకున్నాక మనం ఇవన్నీ తీసుకున్నాక ఏం చేయాలి అనంటే మనకు జస్ట్ సింపుల్ ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఎంటీ క్యాలరీమీటర్ తీసుకోండి. ఎంటీ క్యాలరీమీటర్ తీసుకోండి. ఫస్ట్ ఎంటీ క్యాలరీమీటర్ తీసుకోండి. దాని మాస్ ని డిటర్మైన్ చేయండి. అంటే మనకు బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ తక్కడి ఉంది. సో ఆ ఎంటీ క్యాలరీమీటర్ అంటే ఓన్లీ కాపర్ వెజల్ ని తీసుకొని ఆ క్యాలరీమీటర్ మొత్తాన్ని తీసుకొని దాని యొక్క మాస్ ని M1, దాని మాస్ ని తక్కడిలో మీ దగ్గర ఉండేటటువంటి ఫిజికల్ బ్యాలెన్స్ లో వెయ్యి చేసి దాని మాస్ ని నోట్ చేసుకోండి. దాని మాస్ ని ఎంత నోట్ చేసి పెట్టుకుంటారంటే M1 అని అనుకోండి. సో వచ్చిన మాస్ ఎంత అని మీ నోట్బుక్ లో నోట్ చేసి పెట్టుకుంటారంటే M1. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే క్యాలరీమీటర్ యొక్క ఎంటీ క్యాలరీమీటర్ తీసుకొని దాంట్లో కొంత మాస్ M1 అనేది ఆ ఎంటీ క్యాలరీమీటర్ ని వెయ్యి చేసి దాని మాస్ ని M1 గా నోట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మీరేం చేస్తారు అనంటే అప్ టు 2/3 ఆఫ్ క్యాలరీమీటర్ అంటే మనకు ఆ క్యాలరీమీటర్ లో ఉండేటటువంటి కాపర్ వెజల్లో కొంత 2/3 భాగం అంటే 2/3 వచ్చేసి వాటర్ తోటి ఫిల్ చేసి అంటే ఏం చేస్తున్నారు? క్యాలరీమీటర్ ప్లస్ దాంట్లో కొంత వాటర్ తీసుకుంటున్నారు. వాటర్ తీసుకొని అప్పుడు మాస్ ని మెజర్ చేయండి. అప్పుడు ఫిజికల్ బ్యాలెన్స్ అంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మాస్ ఎంత అనేది మెజర్ చేయండి. అప్పుడు మాస్ ఎంత అవుతుంది? M2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు థర్మోమీటర్ ఉంది కదా, థర్మోమీటర్ మనము ఈ క్యాలరీమీటర్ లోపల ప్లేస్ చేస్తున్నాం. ఆ థర్మోమీటర్ తోటి మనకు క్యాలరీమీటర్ యొక్క టెంపరేచర్ అలాగే వాటర్ ఉన్నప్పుడు టెంపరేచర్ రెండు ఒకటి, మనం ఇక్కడేం వేడి చేయలేదు. ఆ టెంపరేచర్ ని నోట్ చేసుకోండి. టెంపరేచర్ ఎంత నోట్ చేసుకుంటా అంటే T1 అని నోట్ చేసుకోండి. సో ఎంటీ క్యాలరీమీటర్ యొక్క మాస్ M1, దాంట్లోకి వాటర్ ఫిల్ చేస్తే దాని మాస్ M2, అలాగే దాని యొక్క టెంపరేచర్ వచ్చేసి T1 గా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, దానికి ఇప్పుడు ఏం చేస్తారంటే వేరేగా కొన్ని లెడ్ షార్ట్స్ తీసుకొని వేడి చేయండి. సో వేడి చేస్తే మనకు ఎంత టెంపరేచర్ వరకు వేడి చేస్తారంటే T2 టెంపరేచర్ వరకు వేడి చేయండి. సో లెడ్ షార్ట్స్ ని తీసుకొని ఏం చేస్తున్నారు? వేడి చేస్తున్నారు. ఎంత వరకు వేడి చేస్తున్నారు అంటే కొంత టెంపరేచర్ వరకు, కొంత హై టెంపరేచర్ వరకు వేడి చేస్తున్నారు. ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేస్తున్నారు అనేది మీరు ఆ లెడ్ షార్ట్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ T2 అని అనుకోండి. లెడ్ షార్ట్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ T2 అని అనుకోండి. ఇప్పుడు ఈ లెడ్ షార్ట్స్ ని క్యాలరీమీటర్ కి యాడ్ చేయండి. ఈ లెడ్ షార్ట్స్ ని ఏం చేస్తారు? క్యాలరీమీటర్ కి యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకు క్యాలరీమీటర్ లోపల ఏమేమి ఉన్నాయి అని అంటే ఎంటీ క్యాలరీమీటర్ తో పాటు మనం ఫస్ట్ తీసుకున్న కొంత వేడి చేసిన వాటర్, వేడి చేయలేదు ఇంకా, అలాగే దానికి వేడి చేసిన లెడ్ షార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాస్ మారుంటుంది. ఇప్పుడు మళ్ళా వెయిట్ చేయండి. ఇప్పుడు మళ్ళా బకెట్ లో వెయిట్ చేయండి. ఇప్పుడు మాస్ ని M3 అని అనుకోండి. ఇప్పుడు మాస్ ని ఏమనుకుంటారు? M3 అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు వరకు నేను ఏం చెప్పలేదు. చూడండి, ఒక క్యాలరీమీటర్ ని తీసుకోమన్నాను, దాని మాస్ ని డిటర్మైన్ చేయమన్నాను, ఆ మాస్ ని M1 గా నోట్ చేసుకోమన్నాను. దాంట్లో 2/3 వరకు వాటర్ ని తీసుకోమన్నాను, దాని మాస్ ని డిటర్మైన్ చేయమన్నాను, ఆ మాస్ వచ్చేసి M2 అని అనుకున్నాను. ఓకే, ఇనిషియల్ గా ఈ టెంపరేచర్ వచ్చేసి T1. దీనికి నేను లెడ్ షార్ట్స్ ని తీసుకున్నాను. ఆ లెడ్ షార్ట్స్ ని బాగా వెయిట్ చేస్తున్నాను. ఎంత టెంపరేచర్ వరకు వెయిట్ చేస్తున్నాను అంటే T2 టెంపరేచర్ వరకు వెయిట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ లో లెడ్ షార్ట్స్ ని యాడ్ చేస్తున్నాను. T2 టెంపరేచర్ కలిగినటువంటి లెడ్ షార్ట్స్ ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మాస్ ఎంత అంటే M3 అని నోట్ చేసుకున్నాను. ఇప్పుడు టెంపరేచర్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ మిక్స్ ది కంటెంట్స్ ఆఫ్ ది క్యాలరీమీటర్. ఈ క్యాలరీమీటర్ యొక్క కంటెంట్స్ అన్నిటిని బాగా కలబెడతాను. కలబెడితే వేడిగా ఉండేటటువంటి లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది ఇక్కడ బాగా చెప్పాలి మీరు. వేడిగా ఉండేటటువంటి ఇప్పుడు ఖాళీ బాటిల్, దాంట్లో వాటరు, దానికి వేడి వేడి లెడ్ షార్ట్స్ యాడ్ చేశాను. ఖాళీ అంటే వేడి చేయనప్పుడు ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత అంటే T1. వేడి వేడి లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే T2. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత బాగా కలబెట్టాను. కలబెట్టినప్పుడు లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. వాటర్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T3 అని అనుకోండి. సారీ, అంతే. ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T3. లెట్ ద ఫైనల్ టెంపరేచర్ ఈజ్ T3. ఫైనల్ టెంపరేచర్ వచ్చేసి T3 అని అనుకుందాం. ఓకే, సో మన ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను చూడండి. క్యాలరీమీటర్ యొక్క మాస్ ఎంత? M1. క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ ఎంత? M2. క్యాలరీమీటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఇనిషియల్ గా? T1. వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఇనిషియల్ గా? T1. దీనికి ఏం యాడ్ చేసాము? లెడ్ షార్ట్స్ ని యాడ్ చేశాను. ఎంత టెంపరేచర్ దగ్గర ఉండే లెడ్ షార్ట్స్ ని వాడాము? T2 టెంపరేచర్ దగ్గర ఉండే లెడ్ షార్ట్స్ ని యాడ్ చేశాం. సో ఈ లెడ్ షార్ట్స్ ని క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ లో లెడ్ షార్ట్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు మాస్ ఎంత? M3. దీని యొక్క టెంపరేచర్ ఎంత? T3. ఫైనల్ గా టెంపరేచర్ ఎంత అంటే T3. సో ఇప్పుడు నేను అడిగేది చెప్పండి, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ అలోన్? నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ మీరు కానీ చెప్పగలిగితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మాస్ ఆఫ్ ఎంటీ క్యాలరీమీటర్. ఎంటీ క్యాలరీమీటర్ యొక్క మాస్ ఎంత? M1 sir. M1. వెరీ గుడ్. ఎంటీ క్యాలరీమీటర్ యొక్క మాస్ ఎంత అంటే M1. అలాగే మాస్ ఆఫ్ వాటర్ యొక్క మాస్ ఎంత? ఒకసారి M2 sir. క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ M2. ఓన్లీ క్యాలరీమీటర్ ది M1. సో ఓన్లీ వాటర్ యొక్క మాస్ అంటే ఎంత? M1. మనము ఒక M2 minus M1. వెరీ గుడ్. ఒక క్యాన్ తీసుకెళ్ళాం. క్యాన్ ని చిల్లరంగడిలోకి ప్రొవిజన్ షాప్ లోకి తీసుకెళ్లి 1 కిలో నూనె ఇవ్వమన్నాం. ఓకే, సో అప్పుడు మనకు ఒట్టి క్యాన్ బరువు ఎంత అని చెప్పి చూస్తాడు. అది 1/2 కిలో ఉండింది అనుకోండి. 1 కిలో కావాలి కాబట్టి ఏం చేస్తాడు? 1.5 కిలో ఆ క్యాన్ లో ఆయిల్ పోస్తూ ఎంత వరకు రాణిస్తాడంటే 1.5 కిలో వరకు రాణిస్తాడు. అంటే ఆయిల్ ఎంత పోసినట్టు? 1.5 మైనస్ 1/2, 1 కిలో పోసినట్టు. అదే విధంగా ఓన్లీ క్యాలరీమీటర్ యొక్క మాస్ వచ్చేసి M1. క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ వచ్చేసి M2. దేర్ ఫార్ మాస్ ఆఫ్ ఓన్లీ వాటర్ యొక్క మాస్ ఎంత అంటే M2 మైనస్ M1. ఎంత అంటే M2 మైనస్ M1. M2 మైనస్ M1 అని అంటాం. అలాగే మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఒక్కడ మాస్ ఎంత? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్? చూడండి, క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ M2. క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ తో పాటు లెడ్ షార్ట్స్ యొక్క మాస్ వచ్చేసి M3. సో ఓన్లీ లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత అంటే M3 మైనస్ M2. M3 మైనస్ M2. దేర్ఫోర్ దీని యొక్క మాస్ ఎంత అంటే M3 మైనస్ M2. సో దీని మాస్ వచ్చేసి M3 మైనస్ M2 అని రాశాను. M3 మైనస్ M2 అని రాశాను. సో ఇప్పుడు ఈ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఏమో డిక్రీజ్ అయింది, క్యాలరీమీటర్ యొక్క టెంపరేచర్ ఏమో పెరిగింది, వాటర్ యొక్క టెంపరేచర్ పెరిగింది. నౌ ఐ విల్ రైట్ ది ఏంటి అని అంటే ఈక్వేషన్స్ ఫర్ ది హీట్ లాస్ట్ బై ది లెడ్ షార్ట్స్, హీట్ గెయిన్డ్ బై ది క్యాలరీమీటర్ అండ్ వాటర్. ఓకే, సో మనకు జనరల్ గా హీట్ గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఫార్ములా డెల్టా క్యూబ్ ఫార్ములా ఏంటి? MS డెల్టా T. M అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, S అంటే స్పెసిఫిక్ హీట్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ ఆస్క్ what is the heat lost by lead shots? Heat lost by lead shots. Lead shots lose అయిన హీట్ ఎంత అంటే చూడండి,
లెడ్ షార్ట్స్ జనరల్ గా డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ, డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో మనకు ఇక్కడ ఎం అనేది ఏంటి, మాస్ ఆఫ్ ది లెడ్ తీసుకోవాలి. లెడ్ షార్ట్స్ లూజ్ అయిన హీట్ ఎంత అంటే ఎం దగ్గర మాస్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి, మాస్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. మాస్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ ఎంత, m3 మైనస్ m2. మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ వచ్చేసి m3 మైనస్ m2. దేర్ ఫార్ హీట్ లాస్ట్ బై ది లెడ్ షార్ట్స్ వచ్చేసి ఎంత అంటే m3 మైనస్ m2 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. స్పెసిఫిక్ హీట్ వచ్చేసి మనకు కావాల్సిందే, అది స్పెసిఫిక్ హీట్ ఎస్, మనకు కావాల్సిన స్పెసిఫిక్ హీట్ కాబట్టి ఎస్ అనుకుందాం. అలాగే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్, లెడ్ షార్ట్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ ఎంత, లెడ్ షార్ట్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసి T2. లెడ్ షార్ట్స్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసి T2. ఫైనల్ గా లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎంత అయింది, T3 అయింది. T2 అనేది ఎక్కువ కదా, ఎందుకంటే లెడ్ షార్ట్స్ వేడిగా ఉన్నాయి. లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ మళ్ళీ తగ్గిపోయింది. సో మనకు స్టార్టింగ్ బాగా వేడిగా ఉండే లెడ్ షార్ట్స్ వాటి యొక్క టెంపరేచర్ T2. ఫైనల్ గా వాటి యొక్క టెంపరేచర్ ఎంతకు పడిపోయిందంటే T3కి తగ్గిపోయింది. దేర్ ఫార్ మనకు టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఎంత అంటే T2 మైనస్ T3, T2 మైనస్ T3, T2 మైనస్ T3 అని అంటాం. అలాగే మీకు హీట్ గెయిన్డ్ బై హీట్, ఈ లూజ్ అయిన హీట్ అంతా ఎవరు గెయిన్ చేసుకున్నారు, వాటర్ గెయిన్ చేసుకునింది. అలాగే క్యాలరీమీటర్ గెయిన్ చేసుకునింది. సో హీట్ గెయిన్డ్ బై వాటర్, వాటర్ గెయిన్ చేసుకున్న హీట్ ఎంత అనేది చూద్దాం. దీనికి మళ్ళా ఫార్ములా, వాటర్ యొక్క మాస్ ఎంత, వాటర్ యొక్క మాస్ వచ్చేసి m2 మైనస్ m1. దేర్ ఫార్ మాస్ ప్లేస్ లో m2 మైనస్ m1 అని రాశాను. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW అని అనుకుంటాను. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వచ్చేసి SW అని అనుకుంటాను. అలాగే టెంపరేచర్ ఎంత, స్టార్టింగ్ లో వాటర్ యొక్క టెంపరేచర్ వచ్చేసి T1, స్టార్టింగ్ లో వాటర్ యొక్క టెంపరేచర్ వచ్చేసి T1, ఫైనల్ గా పెరిగింది T1 కంటే పెరిగింది. ఎంత పెరిగింది, T3కి పెరిగింది. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఎంత రాయాలంటే T3 మైనస్ T1 అని రాయాలి. అలాగే వాటర్ తో పాటు హీట్ గెయిన్ చేసుకున్నది ఎవరు అంటే హీట్ గెయిన్ చేసుకునింది క్యాలరీమీటర్. హీట్ గెయిన్డ్ బై క్యాలరీమీటర్, హీట్ గెయిన్డ్ బై క్యాలరీమీటర్ ఎంత అనంటే క్యాలరీమీటర్ యొక్క మాస్ వచ్చేసి m1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ని SC తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ని SC తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ క్యాలరీమీటర్ కి కూడా స్టార్టింగ్ లో టెంపరేచర్ ఎంత ఉంది అంటే T1 ఉంది. క్యాలరీమీటర్ది కానీ వాటర్ది కానీ స్టార్టింగ్ లో T1 టెంపరేచర్ ఉంది. ఇద్దరిది కూడా ఫైనల్ గా T3 అయింది. కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ కి వచ్చేసరికి మనము ఇక్కడ ఏం రాయాలి అని అంటే మనకు T3 మైనస్ T1 అనే రాస్తాము. T3 మైనస్ T1 అనే రాస్తాము. ఓకే, దాని తర్వాత మనకు సో హీట్ లూజ్ అయింది ఎవరు అని అంటే లెడ్ షార్ట్స్. అదంతా హీట్ లూజ్ అయింది అంటే m3 మైనస్ m2 ఇంటూ S ఇంటూ T2 మైనస్ T3. నెక్స్ట్ హీట్ గెయిన్ చేసుకునేది ఎవరెవరు అని అంటే వాటర్, క్యాలరీమీటర్. వాటర్ గెయిన్ చేసుకున్న హీట్ m2 మైనస్ m1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1. అలాగే హీట్ గెయిన్ బై క్యాలరీమీటర్ ఎంత అంటే m1 ఇంటూ SC ఇంటూ T3 మైనస్ T1. మనకు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ప్రకారం ఏంటి, హీట్ లాస్ట్ బై హాట్ బాడీ, heat lost by hot body is equal to heat gained by cold body. Heat gained by cold body. Heat lost by hot body is equal to heat gained by cold body. Heat gained by cold body. Heat lost by the hot body anta, heat lost by the hot body manaku idi first m3 minus m2 into S into T2 minus T3 adi rayali. So m3 minus m2 into S into T3 minus T1 is equal to heat gained by cold body అంటే ఎవరెవరు వాటర్ ప్లస్ ఇది. సో దీని వాల్యూ ఎంత మనకు ఫస్ట్ వాటర్ వచ్చేసరికి ఎంత వచ్చింది m2 మైనస్ m1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1. సో మనకు m2 మైనస్ m1 ఇంటూ SW ఇంటూ T2 మైనస్ T1 ప్లస్ ఇంకా ఏముంది మాస్ ఆఫ్ ది హీట్ గెయిన్డ్ బై క్యాలరీమీటర్ కూడా ఉంది. ఆ హీట్ గెయిన్డ్ బై క్యాలరీమీటర్ ఎంత అంటే m1 ఇంటూ SC ఇంటూ T2 మైనస్ T1. దేర్ ఫార్ ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అనంటే m3 మైనస్ m2 ఇంటూ S ఇంటూ T3 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు
ఈ రెండిట్లో T2 మైనస్ T1 అనేది కామన్ గా ఉంది. సో ఆ రెండిట్లో T2 మైనస్ T1 అనేది కామన్ గా రాస్తే ఫస్ట్ ఈ వర్డ్ రాస్తా ఏంటి M1SC ప్లస్ M3 మైనస్ M2 ఇంటూ ఏమొస్తుంది T2 మైనస్ T1 రాయొచ్చు. దేర్ ఫార్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కావాలి అంటే ఈ S యొక్క వాల్యూ కావాలి. ఈ S యొక్క వాల్యూ కావాలి అంటే S ని మల్టిప్లై చేసే రెండు కూడా అవతల సైడ్ రైట్ సైడ్ కి పోతే ఏమవుతుంది డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. కనిపించట్లేదా ఇప్పుడేనమ్మా మళ్ళా నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే, సో మనం ఈ ఈక్వేషన్ బేస్ చేస్తే ముందర ఈక్వేషన్ లో మనకు కావాల్సింది S మాత్రమే అన్నమాట. ఆ S వాల్యూ ఇక్కడి నుంచి రాస్తే S ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే M1SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T2 మైనస్ T1 డివైడెడ్ బై M3 మైనస్ M1 ఇంటూ T3 మైనస్ T2 అని రాస్తాం. సో ఇది మనకు ఏం లేదు, దీంట్లో S ని మల్టిప్లై చేస్తే లాస్ట్ ఈక్వేషన్ లో S ని మల్టిప్లై చేసే రెండు ఫ్యాక్టర్స్ ని నేను ఇక్కడికి రైట్ సైడ్ కి పంపించాను. రైట్ సైడ్ కి పంపిస్తే మనకు ఇలా అయింది అనమాట. ఓకే, T3 మైనస్ T2 ఇక్కడ. ఓకే, T3 మైనస్ T2 అయింది. సో ఇక్కడ ఇక్కడ T2 అని రాయాలి. M3 మైనస్ M2 ఇంటూ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ వచ్చేసి T3 మైనస్ T1 కాబట్టి ఇక్కడ T3 మైనస్ ఇక్కడ T3 minus T1 heat lost by the hot body. 1 second. మీకు heat lost by the lead shots T2 minus T3 కదా, T2 minus T3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే T2 1 second జస్ట్ ఇవన్నీ మారుస్తున్నా T2 minus T3. Therefore, ఇక్కడ T2 మైనస్ T3 అయింది. సో ఈ ఈక్వేషన్ లో M1 అనేది ఏంది ఒకటి చూడండి. M1 అనేది ఏంది మాస్ ఆఫ్ ది ఎంప్టీ క్యాలరీమీటర్ మనం నోట్ చేసి పెట్టుకున్నాం. M2 అనేది ఏంది వాటర్ పోసిన మనం నోట్ చేసి హీట్ గెయిన్డ్ బై వాటర్ వచ్చేసి వాటర్ సార్. టెంపరేచర్ T3 మైనస్ T1 సార్. వాటర్ వచ్చేసి T3 మైనస్ T1. అవును, ఇక్కడ T3 మైనస్ T1. క్యాలరీమీటర్ T3 మైనస్ T1 ఇక్కడ T3 మైనస్ T1 ఇక్కడ T3 మైనస్ T1 ఇక్కడ మనకేమవుతుంది అంటే T3 మైనస్ T1. ఓకే, సో మనకు స్క్రీన్ అంతా ఒకటేగా ఉంటే మనకు పై నుంచి చూసిన వచ్చేస్తే ఈజీగా ఉండేది. సో ఇక్కడ అందువల్ల ఈ కన్ఫ్యూషన్. ఓకే, సో ఇక్కడ M1 అనేది ఏంటి మాస్ ఆఫ్ ది ఎంప్టీ క్యాలరీమీటర్ మనం నోట్ చేసి పెట్టుకున్నాం. M2 అనేది దానికి వాటర్ కలిపిన తర్వాత మాస్, అది తెలుసు. M3 అనేది ఏంటి దానికి లెడ్ షార్ట్స్ యాడ్ చేసిన తర్వాత మాస్, అది తెలుసు. T1 అనేది ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ అండ్ క్యాలరీమీటర్, అది మనకు తెలుసు. తర్వాత లెడ్ షార్ట్స్ ఎంత హై టెంపరేచర్ కి వెయిట్ చేసాము అనేది T2, అది మనకు తెలుసు. T3 మిక్స్ చేసిన తర్వాత టెంపరేచర్ ఎంత అనేది మనం నోట్ చేసుకుంటాం. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ అంటే కాపర్ తో తయారు చేసి పెడితే కాపర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అనేది నోట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మనకు తెలుసు. వీటన్నిటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వీ క్యాన్ డిటర్మైన్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. సో బై సబ్స్టిట్యూటింగ్ the values of M1, M2, M3, T1, T2, T3, SC and SW, we can calculate specific heat of given solid
ఎక్స్పెరిమెంటల్లీ. ఇచ్చిన సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని ఎక్స్పెరిమెంటల్ గా అలా కనుక్కోవచ్చు. ఓకే, సో this is how we determine the specific heat of the given solid experimentally.